వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. తుని నియోజకవర్గం తుని మండలం తుని రాజుపేట గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైసీపీ నాయకులు యనమల కృష్ణుడు. గ్రామంలో పర్యటించిన కృష్ణుడికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మహిళలు హారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కృష్ణుడు మాట్లాడుతూ జగన్ పరిపాలనలో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా పరిపాలన జరిగింది. అన్ని వర్గాల వారు రాష్ట్రంలో సంతోషంగా ఉన్నారని, జగన్ పెట్టిన నవరత్నాలు ప్రతి ఇంటికి వాలంటీర్ ద్వారా పొందుతున్నారు. నియోజకవర్గంలో దాడిశెట్టి రాజా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క బీదవారికి పథకాలు అందజేశారు. రేపు జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా రాష్ట్రంలో మళ్లీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుందని, తునిలో దాడిశెట్టి రాజా అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నారని, కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి సునీల్ భారీ మెజార్టీతో గెలుస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజుపేట సర్పంచ్ బుద్దాల సత్యబాబు, ఎంపీటీసీ గింజాల పొట్టబ్బాయి, మండల వైఎస్ఆర్ పార్టీ జనరల్ సెక్రటరీ కిల్లాడ గోవింద్, పంచాయతీ బోర్డు మెంబర్లు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు. మన రాజుపేట గ్రామం వచ్చి నాకు జరిగినటువంటి అన్యాయం మీకు స్వయంగా చెప్పాలన్న ఉద్దేశంతో నేను ఎందుకు పార్టీ మారవలసి వచ్చిందో, అసలు ఈ పార్టీలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈ 40 సంవత్సరాలు కష్టపడి మీకు కనపడ్డది ఎవరో, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, వాన వచ్చినా, వరద వచ్చినా, పెళ్లి వచ్చినా మీ ముందుండే మనిషిని నేను. అటువంటిది సంవత్సరాల్లో మీరు చాలా మంది తెలియక కృష్ణ గారు ఎందుకు పార్టీ మారారు, ఈ 40 సంవత్సరాలు బట్టి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కదా అని మీరు అనుకోవచ్చు. పార్టీ నేను మారలేదు, పార్టీ మారేలా చేసినటువంటి యనమల రామకృష్ణ గారి గురించి చెప్పడానికి ఇక్కడికి వచ్చాను మీ దగ్గర. మరి యనమల రామకృష్ణ గారు ఇక్కడ మంత్రి గారిని ఎక్కడో మీ అందరి ఓట్లతోటి నెక్కిన తర్వాత హైదరాబాద్ లో కూర్చోవడం, జనవరి 1 రావడం, మీ అందరికి సెకండ్ ఇచ్చుకోవడం, మళ్ళీ హైదరాబాద్ పోవడం, మళ్ళీ జనవరి 1 రావడం, మళ్ళీ మీ అందరికి ఒకసారి కనపడడం, మళ్ళీ హైదరాబాద్ పోయి చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొని కాలు కూడా కూర్చోడు. మరి ఇన్ని సంవత్సరాలు ఒక్కసారి సోదరులు చాలా మంది తెలియక మా తెలుగుదేశం పార్టీయే ఇవాళ మారితే బాగుంటుందా, కృష్ణ గారు మారిపోతే మేము మారిపోవాలా అని అంటున్నారు కొంతమంది తెలియక. కృష్ణ గారు మారిపోవాల్సిన కారణం ఏంటి? 40 సంవత్సరాలు ప్రజల ముందు ఉండే వ్యక్తి ఇవాళ ఎందుకు పోయాడు పార్టీ నుంచి, ఎంత కష్టంతో పోతాడు అనేది ప్రతి ఒక్కరు ఆలోచించవలసిన బాధ్యత ఉందని కూడా ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. మరి యనమల రామకృష్ణ గారు 6 సార్లు ఎక్కి హైదరాబాద్ లో ఉందా, మీ అందరికీ తుల్లో ఉండి ఓ పోలీస్ కేసు వచ్చినా, ఓ కోడిపందు కేసు వచ్చినా, ఓ భార్య భర్తల కేసు వచ్చినా, ఒక అన్నదమ్ముల కేసు వచ్చినా, ఒక ఇళ్లపాల దెబ్బలాడుకున్నా చెడ్డ నేను మోసి మంచి ఆయనకి అప్పు చెప్పానన్నది మాత్రం ఈ సభ. ఇద్దరు దెబ్బలాడుకుంటే ఇడిపించి ఏడేడుతున్నాడు, ఇడిపించకపోతే ఆడేడుతున్నాడు.